నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ చీకటి అధ్యయనానికి 50 సంవత్సరాలు ఎంపీ ఈటెల రాజేందర్. ఖమ్మం నగరంలో ఇన్సూరెన్స్ షోరూంల సిండికేట్ దంతా మోసపోయిన వాహనదారులు. జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రత లోపాలపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సింఘయ్య మృతిపై చంద్రబాబు చేస్తున్న రాజకీయాన్ని వివరించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో చట్ట వ్యతిరేక చర్యలను చేస్తుంది. మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వడం లేదు. భద్రత కల్పించకపోగా తిరిగి మా నాయకుడితో పాటు మాపై కేసులు పెడుతున్నారు. ఇది అప్రజాస్వామికం. ఈ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుంది. గవర్నర్ దృష్టికి అన్ని అంశాలను తీసుకువెళ్లాం. సత్తెనపల్లిలో ప్రైవేట్ వాహనం ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని సాక్షాత్తు జిల్లా ఎస్పీని స్టేట్మెంట్ ఇచ్చారు. సింఘయ్య ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్ కు సంబంధం లేదన్నారు. 3 రోజుల తర్వాత ప్రభుత్వం ఒత్తిడితో ఎస్పీ మరో ప్రకటనను చేశారు. కారు డ్రైవర్, కారులో ఉన్న జగన్ తో పాటు మరికొంతమందిపై కేసులు పెట్టారు. గవర్నర్ గారిని మా పార్టీ డెలిగేషన్ మా పెద్ద అందరం కలిసి కలవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ అధికారం ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు కానీ వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతితో తీసుకుని చేస్తున్న కార్యక్రమాల్ని ముఖ్యంగా మా నాయకుడి మీద మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ వారు పర్యటనకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద మా పెద్దల మీద అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ మనం చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇది అప్రజాస్వామ్యం. ఇలాంటి చర్యలు ఎప్పుడూ కూడా రాజకీయ ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితులు మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన అరాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. మనం చూసాం, మన జరిగిన సత్తెనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం. సాక్షాత్తు ప్రభుత్వం తరఫున శాంతి భద్రతను పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కాన్వాయ్ల మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లను వెహికల్ కాదు, పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుద్దింది, దానివల్ల అది ఇంజ్యూర్ అయింది అని తర్వాత వారిని వచ్చి తీసుకెళ్లి అంబులెన్స్ లో హాస్పిటల్లో ఆ పోలీసులే జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ తదుపరి 2-3 రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తాలూకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు నుంచి జరిగింది. మరి దాంతోపాటు కారులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మరి వారు చేసి వారి మీద కేసులు పెట్టడమే కాకుండా భారతాలకు పయనిస్తున్న కారును కూడా సీజ్ చేసి తీసుకెళ్లడం మనందరం కూడా చూశాం. మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి అందరినీ కూడా కోరుతున్నాను, చూడమని చెప్తున్నాను. ఈ ప్రభుత్వం తాలూకు అకృత్యాలు చేస్తున్న అరాచకమైన కార్యక్రమాల్ని ఏదో విధంగా భయం పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి, నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారు. అరచేతితో వచ్చి సూర్యుని అడ్డుకుంటే సూర్యరశ్మి ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు, ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలి. ఆయనకు వస్తున్నప్పుడు
ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ లేదా? ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా? ఇది చేతకాని ప్రభుత్వమా? లేకపోతే సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం? ఎందుకు ఆయన తగ్గ ఏర్పాట్లు చేయలేదు? అది మీ బాధ్యత కాదా? మీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం. తిరిగి పైపెచ్చు మీకు మానవత్వం లేదు అంటే ఏ ఒక్కరైనా సరే, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అయ్యో ఏదో జరిగిందని మనం వెళ్తున్నప్పుడు ఆపి చేస్తాం. అలాంటిది అక్కడ వచ్చి వేల మంది ప్రజలు ఉన్నారు, 100 మంది ప్రజలు ఉన్నారు. నిజంగా మీరు సెక్యూరిటీ ఇచ్చారంటున్నారు, మీరు ప్రొవైడ్ చేస్తామంటున్నారు. మరి ప్రొవైడ్ చేస్తే సెక్యూరిటీ ఇస్తే మనకి ఇచ్చే కాన్వేలో ఉన్న వెహికల్ కానీ, లేకపోతే ఎస్కార్ట్ ఇచ్చిన వెహికల్స్ కానీ, మరి అక్కడ ఉన్న రోప్ పార్టీ కానీ, మనం అందరూ మరి ఆ కార్యక్రమాన్ని చూడాలని అడుగుతున్నాం. మరి చూస్తే మరి ఎర్రగా ఎస్పీ గారి ముందు చెప్పారని అడుగుతున్నాం. ఏ విధంగా అడుగుతున్నాం? ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం తాలూకా దుర్మార్గమైన ఆలోచనని ఈ ఆలోచన చేస్తున్నాం. ఆ విషయాన్నే ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటివి కార్యక్రమాల్ని ఇవాళ ఏదో చేస్తే ఇది ఆగిపోతుందని కాదు. ఇవాళ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ వెళ్తుంది. చేతకాక 1 సంవత్సరం అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేక ప్రజలతో చిత్రీకరించబడుతున్న తరుణంలో ఇక లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంది. మాది ప్రతిపక్ష పార్టీ, ప్రజల తరఫున మేము గొంతెత్తి అడగవలసిన బాధ్యత మాకుంది. ఆ ప్రకారమే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి చేశారో, ఎన్ని ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా, ఏం చేసినా అవన్నీ నెరవేర్చే వరకు మన నుంచే సరే ప్రజలకు ఆ కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం. అది మా బాధ్యత. ఆ కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రధానికి అందరినీ కోరుతున్నాను, ఈ ప్రభుత్వం తాలూకా కుతంత్రాలు, కుయుక్తులు, వారు చేస్తున్న కార్యక్రమాల్ని దయచేసి ఆలోచన చేయండి. ఇటువంటి నీచమైన ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం చూడలే. ఆలోచన చేయమని పెద్దల్ని, మేధావుల్ని అందరినీ కోరుతున్నాం. మా పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము ఎప్పుడు నిర్వర్తిస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తొక్కిపెట్టి నారతీస్తాం, లేకపోతే మక్కలు ఎరగదీస్తాం అంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. సార్ ఎవరు మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఎవరితో ఏం చేస్తారని నారతీస్తారా? ఎవరు నారతీస్తారు? ఎవరు మక్కలేదు? ఏమనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు మొక్కలు ఎవరు తెలియజేయకూడదు. ప్రజలు అందరి తాలూకా మొక్కలు తీస్తారు, నారతీస్తారు ప్రజలు. ఈ ప్రజాస్వామ్యంలో నుంచి హక్కు లేదు. నీ బాధ్యత కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు అవ్వలేదు, మీరు ఎలా గొంతు చాటలేదు? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏమని చెప్పాడు? మీ ప్రభుత్వం బాధ్యత కాదా? ప్రభుత్వం తాలూకా ఇది కాదా? ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం చేయరా? ఎందుకు చేయరని అడిగారు లేదా? మరి ఇవాళ ఏమైందా గుణం? ఏమైందా బుద్ధి? ఏమైందా తాలూకా ఆలోచన? ఏమయ్యా మాటలు ఇవాళ ఏమైనా అడుగుతున్నాను. ఏంటమ్మా? ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సినటువంటి భద్రతని మేము ఇస్తున్నాం అంటూ హోంమంత్రి పదే చెప్తున్నా. సరే, పనికి మాలిన మాటలు నేను ఏం మాట్లాడుతున్నాను? అండర్లైన్. పనికి మాలిన మాటలు ఇవి. బాధ్యత లేని మాటలు, బాధ్యతారాయమైన మాటలు. ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. అది గుర్తుంచుకోవాలి. ఎమ్మెల్యే కాదు, మాజీ ముఖ్యమంత్రి. ఇవాళ నేను వచ్చి ఎమ్మెల్సీనే కాదు, ఒక అపోజిషన్ లీడర్ కౌన్సిల్లో ఇవాళ అది గుర్తుంచుకోవాలి. అంతేగాని మానేసి ఆయన ఎమ్మెల్సీయే, ఒక ఎమ్మెల్యే అంటే ఏంటి మాటలు? అంటే ఎంత బాధ్యతారహితంగా ఉంది, ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గుర్తిస్తున్నారు. మరి బాధ్యత ఒక ఎమ్మెల్యే అంటే మరి అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు వచ్చి ప్రభుత్వానికి ఎందుకు లేదా హక్కు? మీరు ఎందుకు ఇది చూడలేదు? ఒక మాజీ ముఖ్యమంత్రి తెలియదా? మీకు జడ్పీఎస్ ఉన్నారని తెలియదా అని ఎందుకు అడిగారు? ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. చట్ట ప్రకారం ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించాలి, చట్ట ప్రకారం నడవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ చీకటి అధ్యయనానికి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఖమ్మంలో పర్యటించారు. అనంతరం ఖమ్మం నగరంలోని హోటల్ మినర్వా గ్రాండ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. దేశం ఎంత అవహేళనకు గురైంది అని నేటి తరానికి తెలుసు. చరిత్ర లేకుండా వర్తమానం ఉండదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు ఉండదని తెలిపారు. దొంగ అన్నట్లుగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్టుకుని పార్లమెంట్కి వస్తున్నారు.
ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్న 50 ఏళ్లు పైబడి పాలించిన పార్టీ ఆ పార్టీ బీసీల రిజర్వేషన్ కావాలి, జనగణన కావాలి అని చెప్తారో 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారు? దాని గురించి చెప్పే దమ్ము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. అంబేద్కర్ను మంత్రిగా ఉంటే ఆయన మేధస్సుకు చూడలేక ఆయన్ను బయటకు పంపించి ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ నెహ్రూ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అనాథగా 2 నాలుగవ ధోరణి అనాదిగా ఓట్ల కోసం ఆడడం తప్ప పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేస్తాం తప్ప పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేయడానికి సజీవ సాక్ష్యం అది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని అనేది ఈ మాట నీతి ఆయోగ్లో అందరి ముఖ్యమంత్రుల సమక్షంలోనే చెప్పినారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉందని ముఖ్యం కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజానికానికి విలువ నీడ ఉండాల్సి వస్తుంది. ఈ దేశంలో 3.5 నుంచి 4 కోట్ల ఇల్లు కంటే ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తామని చెప్పి మోడీ గారి కోసం చేసినటువంటి సందర్భంగా 3,04,000 ఇల్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇలా కట్టే దమ్ము లేక సత్తా లేక నేను డబుల్ బెడ్రూమ్ కడుతున్నా అని చెప్పి ఇవాళ కట్టినే కేవలం 1,50,000 1,60,000 ఆ కట్టిన కూడా ఇవ్వలేదు. నేను ఈ ప్రభుత్వాన్ని అంటా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక పాలసీ ఉంటుంది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాకుండా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తే అర్బన్ హౌసింగ్ కింద అర్బన్ ఏరియాలో, రూరల్ హౌసింగ్ కింద రూరల్ ఏరియాలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే తప్ప నో అనే ప్రసక్తి లేదు. ఆనాడు ఆ ముఖ్యమంత్రి అహంకారంతో మీరేంది ఇచ్చేది, మాకు లేవు ఆ పైసలు, మా ధనిక రాష్ట్రం అని ప్రగల్భాలు పలికిండు. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజలకు ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకు 50 సంవత్సరాల ఈ చీకటి అధ్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని చెరపట్టిన విధానాన్ని, రాజ్యాంగ ఉల్లంఘనకు గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఈ మధ్య కాలంలో దొంగే దొంగ అన్నట్టుగా పార్లమెంట్లో చూసినా బయట ఎక్కడ చూసినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రతిని పట్టుకొని పార్లమెంట్కి వస్తూ ఉన్నారు, బయట ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ రాజ్యాంగం అయితే ఇవాళ వాళ్ళు ప్రదర్శిస్తారో ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన పార్టీ. ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ ద్వారా ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని వాహనం కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ ఆయా వాహనాల పేరు మీద ఇన్సూరెన్స్ చేయించుకోవడం ఆనవాయితీ. కానీ వాహనం కొనుగోలు చేసిన షోరూం ఇన్సూరెన్స్ కంపెనీ సిండికేట్ అయి వాహనదారులను మోసం చేస్తే వారి బాధ వర్ణాతీతం. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లపురం రావిచెట్టు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చేసుకునే కొప్పెరి వెంకటేశ్వర్లు తన భార్య పేరు మీద టాటా మోటార్ కంపెనీకి చెందిన డీసీఎం వ్యాను ఖమ్మం నగరం శ్రీశ్రీ సర్కిల్లోని గీతా షోరూంలో కొనుగోలు చేసి 3 నెలల తర్వాత ప్రమాదం జరిగితే కొనుగోలు చేసిన షోరూం ఇన్సూరెన్స్ కంపెనీ సిండికేట్ అయి మోసం చేశాయని ఖమ్మం ప్రెస్ క్లబ్లో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొప్పెర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జూన్ 3, 2024న 35 లక్షలకు ఖమ్మంలోని గీతా షోరూంలో టాటా కంపెనీకి చెందిన డీసీఎం 31.21 లక్షలు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్తో కొనుగోలు చేశారని తెలిపాడు. 3 నెలల అనంతరం ఆంధ్రప్రదేశ్ ఒంగోలు దగ్గర సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగితే సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇచ్చి ఖమ్మం గీతా షోరూం మహమ్మద్ అబ్దుల్ ఆలీ తెలియజేశాను అని అన్నారు. నేను కొప్పెర వెంకటేశ్వర్లు వల్లాపురం. అది నాకు ఒక టాటా కంపెనీ వాళ్ళు అన్యాయం చేశారండి. ఏమి అన్యాయం చేశారంటే నేను బండికి
సబ్సిడీలో బండి వస్తుందంటే బేరం చేసినవాడిని. టాటా మన గీతా షోరూమ్ దగ్గర 2024 మార్చి 6వ తారీఖు బేరం చేయడం అయింది 27 లక్షలకి. ఆ రోజు వాళ్ళు ఏమన్నారంటే బండికి నిల్ ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం, బండికి ఏమైనా డ్యామేజ్ అయినా ఏమైనా కొద్దిపాటు పార్ట్స్ పోతే పార్ట్స్ ఇస్తామన్నారు. మేజర్ డ్యామేజ్ అయితే బండి ఇస్తామని చెప్పారు వాళ్ళు. బండి కింద బండి మీరు ఏ టైంలో అయినా ఏది జరిగినా మేమే చూసుకుంటాం. ఎక్కడైనా ఇండియాలో మొత్తం మాదే కంపెనీ ఉంది, మేము వాళ్ళకి రెస్పాండ్ చేసే బాధ్యత మాది, మీకు బండి ఒప్పచెప్పే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పారండి. టాటా షోరూమ్ గీతా షోరూమ్ వాళ్ళు అబ్దుల్ ఆలీ అనే అతను మన సేల్స్ మ్యాన్ ఇక్కడ ఖమ్మంలో మాట్లాడారండి. మాట్లాడి బండి 2 లక్షలు అడ్వాన్స్ కట్టించుకున్నారు, బండి ఇచ్చారు. మళ్ళీ బాక్స్ ఒక 8 లక్షలు కట్టినాం అక్కడ వరంగల్లో. మొత్తం 32 లక్షలు అండి బండి. అది 32 లక్షల బండి అయితే మనకు కొని ఇప్పుడు 5,000 కిలోమీటర్లు తిరగలేదండి బండి తిరగక ముందే యాక్సిడెంట్ ఇక్కడ ఒంగోలు రోడ్లో మన సింగరాయకొండ దగ్గర నైట్ 1 గంటప్పుడు ఆగి డ్రైవర్ చెక్ చేస్తుంటే డ్రైవర్ కింద ఉంది, నేను బండిలో ఉన్నా క్యాబిన్లో. డ్రైవర్ ఏం చేసిందంటే మనం ఇప్పుడు నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకున్నాం, లోడ్ బండి చేపల దానా లోడ్ బండి కాబట్టి చెక్ చేసుకున్నాం, టైర్లకు ఏమైనా రాళ్ళు ఉన్నాయా గాలి చూస్తుందని దిగి చెక్ చేస్తుంటే వెనకంగా వచ్చి మన జగ్గయ్యపేట బండి ఆంధ్ర వాళ్ళది లారీ వచ్చి బొగ్గు లారీ వచ్చి కొట్టేసింది వెనకంగా. కొట్టేస్తే డ్రైవర్కి 2 కాళ్ళు చెయ్యిరిగింది. చెయ్యిరిగితే నేను ఏమంటే 100కి ఫోన్ చేస్తే వాళ్ళు సహకరించి వాళ్ళు 108 వచ్చింది. 108 ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు హాస్పిటల్కి. మన డ్రైవర్కి 2 కాళ్ళు చెయ్యిరిగింది కాబట్టి ముందు బండి వాళ్ళ పోలీసు వారికి ఏమని చెప్పారంటే, సార్ మీరు కొద్దిగా బండితో చూసుకోండి, ఇలా లోడ్ ఉంది, బండి సాగు బతుకులు ఉంది కాబట్టి నేను డ్రైవర్ ఎవరు పోతాను. డ్రైవర్ని తీసుకొని మన ఒంగోలు హాస్పిటల్కి తీసుకుపోయినాం అండి. ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుపోయి నైట్ ట్రీట్మెంట్ చేయించినాం. ట్రీట్మెంట్ చేయించి తెల్లారి 9 అయింది. 9 ఇక హాస్పిటల్ నుంచి ఇక్కడ బండి దగ్గరికి వచ్చి ఇట్లా మన ఆలీ సార్ ఉండగా మనకి బండి సేల్స్ మేనేజర్ మనకి ఏదైనా డ్యామేజ్ అయినా ఏదైనా ఇస్తున్నాడుగా అని ఆ సారు ఫోన్ చేస్తే అన్నాడుగా మీరు హెల్ప్ లైన్ ఉంటుందండి అలా మన మీ పేపర్లో అలా ఇన్సూరెన్స్ అంటే వాళ్ళకి ఫోన్ చేయమన్నాడు. సరే వరకు ఫోన్ చేస్తే ఆ రోజు రాలేదు. జూలై 31 నైట్ యాక్సిడెంట్ అయితే పొద్దుపూట ఫోన్ చేస్తే రాలేదు. ఆ రోజు 1 తారీఖు ఆగస్టు 1 తారీఖు వచ్చి సాయంత్రం బండి ఒంగోలు షోరూమ్ సర్వేర్ పెట్టించారు, షార్ట్ సర్వేర్. అక్కడ ఏది అబ్దుల్ ఆలీ అనే అతనితో నెంబర్ తీసుకొని వీళ్ళు మాట్లాడుకొని కన్సల్ట్ అయ్యి నేను ఖమ్మం తీసుకెళ్తా, మాకు ఖమ్మం దగ్గర ఉంటుంది వల్లాపురం నుంచి. మాదేమో సూర్యాపేట జిల్లా అండి, సూర్యాపేట జిల్లా నడుగుడ మండలం వల్లాపురం కోవాడ తాలూకు మాది సొంత ఊరు. నేను ఇక్కడ పిన్నిపోల్లో పామాయిల్ తోటలో జీతం ఉన్నా. ఏది ఇట్లా ఇప్పుడు బండి ఏది యాక్సిడెంట్ అయినాకి అప్పులు తట్టుకోలేక కిస్తీలు మాత్రం నెల కట్టమని వాళ్ళు ఏది పోరు చేస్తారు. ఏది షోరూమ్ వాళ్ళు అంటే వడ్డీలో తెచ్చి ఎక్కడ పొలం మాదేగా ఇటు వడ్డీలు కట్టలేకుండా కూడా మీరు కట్టండి, మీరు కట్టకపోతే మీకు బండి మళ్ళీ లేకపోతే మీకు బండి రిపేర్ అవుతుందండి, మీకు బండి మంచిగా నడుస్తుంది, బండి సెట్ కాకపోతే కొత్త బండితో చెప్పారండి. ఇప్పుడు ఏమంటారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఏం ఘనకార్యం సాధించారని రైతు సంబరాలు చేసుకుంటున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రశ్నించారు. 2 సార్లు రైతు భరోసా ఎగబెట్టినందుక ఎకరాకు 7,500 ఇస్తామని చెప్పి 6,000కు కుదించినందుక సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినందుక ఎందుకు మీ రైతు భరోసా సంబరాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే రైతు దగ్గ సర్కారని 2023 యాసంగి పంట రైతు భరోసా ఏదని మండిపడ్డారు. 2024 వానకాలం పంట సగం మందికి రైతు భరోసా ఇచ్చారు. మిగతా రైతుల పరిస్థితి ఏంటని 420 హామీలను పక్కకు పెట్టి అమలు చేస్తున్న హామీలు కూడా కోతలు పెడుతున్నారని, రాష్ట్రంలో కోతల సర్కార్ పాలన నడుస్తుందని, కరెంట్ కోతలు అధ్వానంగా ఉంటున్నాయని, తెలంగాణలో మళ్లీ మోటార్లు కాలి పరిస్థితి వచ్చిందని, 4 సార్లు ఇవ్వాల్సిన రైతు భరోసా 2 సార్లు ఎగ్గొట్టిందే కాక ఇచ్చిన 2 సార్లు కూడా అరకొర మంది రైతులకు మాత్రమే ఇచ్చారని, అది కూడా ఒక విడత 5,000 మాత్రమే ఇచ్చారని, మరో విడత 7,500 ఎకరాకు ఇవ్వాల్సిందే 6,000 మాత్రమే ఇస్తున్నారని, ఇంతకు మించిన దౌర్భాగ్యం రైతాంగానికి ఉంటుందా అని ముక్కు భూమికి రాసి మంత్రులంతా రైతులకు క్షమాపణ చెప్పాలని తెలిపారు. ఇంగ్లీష్లో ఒక మంచి సేయింగ్ ఉంటుంది, స్టేట్స్మెన్ థింగ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్, పొలిటీషియన్ థింగ్స్ ఆఫ్ నెక్స్ట్ ఎలక్షన్.
స్టేట్స్మెన్ థింగ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ అంటే ఒక రాజనీతిజ్ఞుడు ఎప్పుడైనా భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తారు. చిన్నగా ఆలోచించే రాజకీయ నాయకులు, సంకుచిత మనసున్న రాజకీయ నాయకులు ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే కేసీఆర్ గారు నాట్లకు రైతు బంధు వేస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓట్లకు రైతు బంధు వేస్తా ఉన్నారు. రైతు బంధు ఏడవే కాదు. విచిత్రం ఏంటంటే కేసీఆర్ గారు 11 పర్యాయాలు కరోనా కష్టకాలం వచ్చినా ఏ కష్టం వచ్చినా రైతు బంధు ఆగదు, రైతు గోసపడద్దని చెప్పి ఆ రోజు 11 పర్యాయాలు కంటిన్యూస్గా రైతు బంధు ఇచ్చినారు. ఏ ఒక్క రోజు కూడా ఆపదు. ఏ ఒక్క రోజు మళ్ళీ 100 కోట్లు పెట్టి సంబరాలు చేయలేదు కేసీఆర్ గారు. ఒక్కసారి కూడా సంబరాలు చేయలేదు 100 కోట్లు పెట్టి. ఈ ముఖ్యమంత్రి గారు ఓట్లకు వేసి 2 సార్లు వేసి మళ్ళీ భవిష్యత్తులో 100% మీరు ఏడని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు. కోట్ల రూపాయలు పెట్టి రైతు సంబరాలు చేసినట్టు అది ఆయన సంకుచిత మనసు. పోనీ ఆ సంబరాలు ఎందుకు చేసిందో చెప్పాలి ముఖ్యమంత్రి గారు. ఇప్పటి వరకు 511 మంది రైతులు పొట్టన పెట్టుకున్నందుక 511 మంది రైతులు ఆత్మహత్య చేస్తే ప్రభుత్వ హత్యలకు అవి చేసినందుకు రైతు సంబరాలు ఇవాళ ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి. ఇప్పటి వరకు 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంబరాల. మీరు వాగ్దానం చేసినటువంటి 15,000 ఇవ్వకుండా మొన్నటికి మొన్న దాన్ని 12,000 ఎకరం చేసినందుక ముఖ్యమంత్రి గారు చెప్పాలి. చారాన మందికి ఇచ్చి 12 మందికి రైతు రుణమాఫీ ఎగ్గొట్టినందుక మీరు చేసిన సంబరాలు నిన్న. రైతు కూలీలకు మీరు ఇస్తా అన్న ఆత్మీయ భరోసా ఎగ్గొట్టినందుక మీరు చేసిన నిన్న. కౌలు రైతులకు ఇప్పటి వరకు కూడా ఆ రోజు ఏం చెప్పినారు మీరు? కౌలు రైతులకు కూడా భూస్వామి లాగానే ఆ ల్యాండ్ ఓనర్ లాగానే సమానమైన డబ్బులు ఇస్తాము, ప్రతిసారి రైతు బంధు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎగ్గొట్టినందుక మీరు వాగ్దానం చేసినటువంటి అన్ని వడ్లకు మేము బోనస్ ఇస్తామని చెప్పేసి ఎగ్గొట్టి ఆ చివరికి మళ్ళీ కేవలం సన్నబడ్లు అని చెప్పేసి ఆ సన్నబడ్లకు కూడా ఈసారి 1200 ఎగ్గొట్టినందుకు మీరు దీన్ని సంబరాలు చేసినారా? ఇంత చిన్నగా ఇంత సంకుచితమైన మనసున్న ముఖ్యమంత్రి నా ఇప్పుడు చరిత్రలో చూడలేదు, భవిష్యత్తులో కూడా ఎవరు చూడరు. ఏ ఒక్క వాగ్దానం పెట్టుకోలేదు. 420 వాగ్దానాలు ఇచ్చి 420 వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క వాగ్దానం చేసుకోకుండా ప్రతిసారి సంబరాలకే 100 కోట్లు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి. ఎందుకు సంబరాలు చేస్తుండో ఎవరికి అర్థమవుతుంది. మీరు ఇస్తా అన్న 15,000 కూడా ఇస్తలేదు కదా మీరు. 12 మందికి ఇప్పటివరకు మీరు రైతు రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు. 511 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం 18 నెలలైంది. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ శాసన మండలి విపక్ష నేత బోస సత్యనారాయణ మీడియా సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ చీకటి అధ్యయనానికి 50 సంవత్సరాలు ఎంపీ ఈటెల రాజేందర్. ఖమ్మం నగరంలో ఇన్సూరెన్స్ షోరూంల సిండికేట్ దంతా మోసపోయిన వాహనదారులు. జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.